ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సాయి బాలాజీ క్లినిక్ లో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్. ఆత్మకూరులో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు మద్దతు తెలిపిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మెంబర్ చిటికెల సలోమి. జగనన్నకు చెబుతాం స్పందన విజ్ఞప్తులను పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. సాయి బాలాజీ క్లినిక్ లో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల ఎన్జీఓస్ కాలనీలోని సాయి బాలాజీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామని డాక్టర్ హర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది పాల్గొన్నారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందించామన్నారు. త్వరలో నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవనగర్ నందు మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్జిఓస్ కాలనీలోని సాయి బాలాజీ క్లినిక్ లో ఉచిత షుగర్ బీపీ వైద్య శిబిరం నిర్వహించి మరియు ప్రజలకు అవగాహన కల్పించాము. ఈ వైద్య శిబిరంలో సుమారు 150 మంది పేషెంట్స్ వాళ్ళ షుగరు ఈసీజీ చెక్ చేయించుకొని మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో నంద్యాల అంటే ఎన్జిఓస్ కాలనీ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అతి త్వరలో ఫిబ్రవరిలో మెగా డయాబెటిక్ క్యాంపు నంద్యాలలో సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సంజీవనగర్ నందు నిర్వహించబడింది. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క కంప్లీట్ హెల్త్ చెకప్ కూడా ఫ్రీగా చేస్తాం. ఆ రోజు షుగరు, ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ టెస్ట్ కూడా ఫ్రీగా చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనకి. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ జిల్లాలో కొత్త ఫీచర్లతో కూడిన నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడాన్ని, ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమాన్ని వర్చువల్ ద్వారా జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బన్గాన్పల్లె శాసనసభ్యులు కట్సన్ రామిరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రూపేంద్రనాథ్ రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, లబ్ధిదారులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించి నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫ్యూచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని చేపట్టామన్నారు. అనంతరం అతిథులు, లబ్ధిదారులకు కొత్త ఫ్యూచర్లతో కూడిన నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్ల సమ్మె నేపథ్యంలో ఆత్మకూరు పట్టణం అర్బన్ కాలనీలో సచివాలయ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధనకై సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ కు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మెంబర్ చిటికెల సలోమి ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ దేవుని పుట్టుకను పాస్టర్స్ విజయ్ బాబు, జోయల్ ప్రార్థనల ద్వారా పాల్గొన్న మహిళలకు తెలియజేశారు. అనంతరం సలోమి మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మ్యానేజింగ్ కమిటీ మెంబర్ చిటికల శామ్యూల్, కమిటీ మెంబర్ పివై మనోహర్ రావు, వినయ్, వర్షిత, హర్షిక, కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ క్లర్క్ హుస్సేన్ అలీ తదితరులు పాల్గొన్నారు. స్పందన సమస్యల వేగవంత పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య జిల్లా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంచనరీ హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జిల్లాలోని వివిధ నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి వేగవంత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్నకు చెబుదాం స్పందన ఈకేవైసీపై శాఖల వారీగా వారం సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రజా ఫిర్యాదులపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయి దృష్టి సారించి నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు B&SLలోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 205 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా రెవెన్యూ అధికారికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి బాలాజీ క్లినిక్ లో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ హర్నాథ్ రెడ్డి. కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్. ఆత్మకూరులో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలు మద్దతు తెలిపిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో క్రిస్మస్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మ్యానేజింగ్ కమిటీ మెంబర్ చిటికల సలోమి. జగనన్నకు చెబుదాం స్పందన విజ్ఞప్తులను పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ చూస్.